హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెలెట్ చపాతీ చేస్తున్నా. ఇందులో కర్రీ ఏం కావాలంటే ఏదైనా స్పెషల్గా కావాలి, అది కూడా ఎగ్తోనే కావాలని చెప్పారు. ఈ చిట్టి చపాతీ మా బుడ్డి దానికోసం అన్ని చపాతీలు చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ ఏంటి ఎలా కావాలంటే ఒక ప్రాసెస్ చెప్పారు. నాకు సేమ్ కావాలని చెప్తే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. దీనికి ఏ పేరు పెట్టదామంటే ఎగ్ పీస్ ఫ్రై. బాగుంది కదా? ఇలా చూడండి, ఇలా అన్ని ఎగ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి బాగా వేడెక్కినాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చాలా చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకొని ఇంకాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయినాక టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా ఇవి కాసేపు ఫ్రై అయినాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా కుక్ అవ్వాలి. బాగా కుక్ అయినాక ఇందులో కట్ చేసి సైడ్ పెట్టుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా కలిపేసుకొని ఇంకా 5 minutes కుక్ అయినాక లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది. దీన్ని రోటీతో సర్వ్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.